నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఇప్పుడే రవితేజ్ నటించిన ఇరుముడి సినిమా చూడడం జరిగింది. ఈ సినిమా నాకు ఎలా అనిపించిందంటే సెకండ్ హాఫ్ దెబ్బేసిన అండ్ కొన్ని ఇలాజికల్ సీన్స్ ఉన్న తర్వాత ఆ మిస్టీరియస్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా కన్వే చేయకపోయినా కూడా ఓవరాల్గా చూసుకుంటే సినిమా నాకు నచ్చిందని చెప్తాను. అంటే వర్కౌట్ అయింది. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సినిమా చాలా బాగుంటుంది. కానీ రివ్యూయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం సినిమాలో చాలా బొక్కలు కనపడతాయి. ఇంకా వాటన్నింటిని మనం చెప్పుకుంటూ వెళ్ళామంటే సినిమా చూస్తున్న ఆడియన్స్కి ఆ ఫీల్ అంటే ఒక మంచి సినిమా చూస్తున్నామన్న ఫీల్ అయితే కలగదు. ఈ మధ్య కాలంలో పర్వాలేదు, బాగున్నాయి అండ్ సెంటిమెంట్ కానీ అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి అని చెప్పే సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి, చాలా రేర్. సో అలాంటి సినిమాల్లో కూడా మనం ఇంకా నెగిటివ్స్ వెతుక్కుంటూ వెళ్ళామంటే ఇంకా మళ్ళీ రొడ్డకొట్టు సినిమాలు తీసుకుంటూ వస్తారు. నాకు తెలిసి రవితేజ గారి ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసి చూసుకుంటే మాత్రం ఈ సినిమా 100కి 100% బెస్ట్ ఫిలిం అని చెప్తాను నేను. అలా ఉంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఈ రేంజ్లో ఉంటుంది ఫస్ట్ హాఫ్. కాకపోతే సెకండ్ హాఫ్లో ఏంటంటే కాస్త లాగారేమో, స్టోరీ ఇక్కడితో అయిపోతే ఇక సినిమాలో చెప్పుకోవడానికి ఏముండదు అన్నట్టుగా కాస్త లాగుతూ వెళ్ళారు. బట్ అలా చేయకుండా సెకండ్ హాఫ్ వచ్చేసి మొత్తం ఆ మిస్టీరియస్ థ్రిల్లర్ జానర్లోకి తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ని ఇంకాస్త బెటర్ రైటింగ్తో చూసుకుని ఉంటే మాత్రం సినిమా ద బెస్ట్ ఫిలిం, అంటే 2026లోనే ద బెస్ట్ ఫిలిం అని కూడా చెప్పొచ్చు. రవితేజ ఆ పాప మధ్యలో ఉన్న బాండింగ్ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఫైట్ సీక్వెన్సెస్ కానీ అన్నీ కూడా వర్త్ వాచ్ అని చెప్తాను నేను. చాలా 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 బాగున్నాయి. మరీ ముఖ్యంగా డ్రామా ఏదైతే ఉందో వారిద్దరి మధ్య ఏదైతే ఆ సెంటిమెంట్ సీన్స్ కానీ, వారిద్దరి మధ్య ఉన్న ఆ పాపకి రవితేజకి మధ్య ఉన్న బాండింగ్ కానీ నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అయితే ఫుల్ ఎమోషన్. ఇంకా ఏడుస్తున్నారు, ఆ చుట్టూ అటు ఇటు చూస్తే ఏడుస్తున్నారు అంతా. అంటే ఆ రేంజ్లో ఆ పాప యాక్టింగ్ కానీ ఇంకా రవితేజ యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, కొమ్మేశాడని చెప్తాను నేను. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఆ సెటప్ అలాగే ఆ ఊర్లో ఏదో మిస్టీరియస్గా జరుగుతున్న ఒక ఫీలింగ్ తీసుకొచ్చారు. తర్వాత రవితేజకి ఆ పాప మధ్య ఉన్న బాండింగ్ని చాలా బాగా కన్వే చేశారు. మనం ఇట్టే కనెక్ట్ అయిపోతాం. ఒక సినిమా స్టార్ట్ అయిన ఒక 10-15 నిమిషాలకి మనం కనెక్ట్ అయిపోతాం. అంటే ఆడియన్స్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టేసింది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏంటంటే ఆ మిస్టీరియస్గా ఊర్లో ఏదైతే జరుగుతుంటుందో దాన్ని పట్టించుకోకుండా ఈ రవితేజకి అండ్ ఈ పాప ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా రవితేజకి ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటుంది. ఊర్లో ఏం జరుగుతుంది, స్కూల్లో ఏం జరిగింది, తర్వాత ఇక్కడ ఏం జరిగింది, ఇలాంటి విషయాలన్నీ ప్రతి ఒక్కటి చెప్తూనే ఉంటుంది. సో అలాంటిది ఆ పాప ఆ ఊర్లో జరుగుతున్న ఒక మిస్టీరియస్ని ఆ పాప చూస్తుంది అనమాట. మిస్టీరియస్గా జరిగే ఒక విషయాన్ని ఆ పాప చూస్తుంది. సో దాన్ని రవితేజకి చెప్పాలి. సెకండ్ హాఫ్లో ఏంటంటే ప్రీ క్లైమాక్స్ వరకు వారి మధ్యన అసలు మాటలే ఉండవు. ఇంకా ఆ పాప చెప్పాలని ప్రయత్నం చేయడం, రవితేజ మొబైల్ పగిలిపోవడం, ఆ పాప తనని చూడాలి చెప్పాలని రావడం, రవితేజ పట్టించుకోకుండా వెళ్ళిపోవడం, ఇలాగే వెళ్ళిపోతుంది. కానీ ఆ మిస్టీరియస్గా ఏదైతే జరుగుతుందో థ్రిల్లింగ్ ఆ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పట్టించుకోకుండా వీరిపైన మాత్రమే ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో అదేంటంటే ఆ మిస్టీరియస్ జానర్, ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ పైన వాటిపైన కాస్త దృష్టి పెట్టుంటే కనుక 2026లో ద బెస్ట్ ఫిలిం అయి ఉండేది సినిమా. సో దాన్ని ఇంకోటి ఏంటంటే ఇల్లాజికల్ సీన్స్ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? 4 మర్డర్స్ జరుగుతాయి, ఎవడు పట్టించుకోడు. ఏదో కోళ్ళు బర్రెలు చచ్చిపోయినట్టుగా అంతే. అసలు ఎవడు పట్టించుకోడు, దాని గురించి మాట్లాడే నాదుడే ఉండడు. ఎందుకు ఈ మర్డర్ జరిగాయని పట్టించుకునేవాడు ఉన్నాడు, ఎవడు పట్టించుకోడు. కానీ ఏదో జరుగుతుంది మన ఊర్లో అంటారు. ఏం జరుగుతుంది? దాన్ని చూపిస్తే కదా. తర్వాత రవితేజ ఒకరిని మర్డర్ చేశారని ఒక నింద ఆయన పైన పడుతుంది. పోలీసులు రారు, అసలు ఏమీ ఉండదు, అసలు పట్టించుకోరు. అదేంటంటే కొంచెం ఇలాజికల్గా ఉంటుంది. ఇంకా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారేమో అని వదిలేయాలి. సో ఈ సినిమా మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ద బెస్ట్ అని చెప్తాను. సెకండ్ హాఫ్లోనే నానా బొక్కలన్నీ కనిపిస్తాయి. ఆ మిస్టీరియస్గా ఏదైతే జరుగుతుంటుందో ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా సింపుల్గా, అది ప్రీ క్లైమాక్స్లో చాలా సింపుల్గా అలా తెగొట్టేస్తారు. చాలా వరకు అంటే ఒక ట్విస్ట్ వస్తుంది సినిమాలో, దాన్ని మాత్రం ఎవరు గెస్ చేయలేరు. అసలు అలా జరుగుతుందని కూడా ఎవడు గెస్ చేయలేడు. కానీ ఆ తర్వాత జరిగే ప్రతి ఒక్కటి కూడా ఈజీగా గెస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అక్కడ సినిమా నిలబెట్టింది ఏంటంటే రవితేజ యాక్టింగ్ అండ్ ఆ పాప యాక్టింగ్. వారిద్దరి మధ్యన ప్రీ క్లైమాక్స్ నుంచి ఆ ఎమోషన్ ఉంటుందిరా బాబు.
ఇంకా ఏడుస్తున్నారు జనాలు, అటు ఇటు చూస్తే జనాలంతా ఏడుస్తున్నారు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఆ మధ్యలో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది, అదే క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ఉంది, అది కూడా చాలా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ, సాంగ్స్, బీజిఎం, ఫైట్ సీక్వెన్సెస్, ఆ డ్రామా, సెంటిమెంటు అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. నేను చెప్తున్నాను కదా, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సినిమా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు, ఆడియన్స్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది. కొన్ని మూమెంట్స్ అయితే మిస్ చేశారు, అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక వాటిని కూడా మనం పట్టించుకొని బొక్కలు ఎతికామనుకో, రవితేజ మళ్ళీ మనకు ఏ శ్రీలీలను పెట్టి, లేదంటే భాగ్యశ్రీ బోర్డ్స్ని పెట్టి ఒక ధమాకా, లేదంటే ఆ ప్యాంట్లో వెనకాల ఇలా చేతులు పెట్టి డ్యాన్స్ వేయడం, ఇలాంటివి చేస్తాడు. సో ఈ సినిమా అయితే ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. ఎక్కడా కూడా ఏమంటారు, వల్గర్ డైలాగ్స్ కానీ, వల్గర్ సీన్స్ కానీ, వల్గర్ కామెడీ కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడే విధంగా అయితే సినిమా ఎక్కడ కూడా లేదు. ఎంచక్క వెళ్ళి సినిమా చూడొచ్చు. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇలాంటి అంటే చాలా బాగుంది, బోర్ కొట్టలేదు, సాంగ్స్ వర్కౌట్ అయ్యాయి, ఫైట్ సీక్వెన్సెస్, డ్రామా ఇవన్నీ వర్కౌట్ అయ్యాయి అని చెప్పే సినిమాలు చాలా తక్కువ. సో అలాంటి సినిమాలో కూడా మళ్ళీ మనం బొక్కలు వెతికామనుకోండి ఇంకా బాగుండదు. సో ఓవరాల్గా చూసుకుంటే సినిమా అయితే చాలా బాగుంది. మరి మీలో ఎవరైనా ఈ సినిమా చూస్తుంటే కింద కామెంట్ చేయండి.